ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల భద్రతే లక్ష్యంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి కుటుంబాలకు యావత్ భారతదేశం తోడుగా ఉందని తెలియజేసే మహత్తరమైన రోజే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవమని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. నెల్లూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వెజంట్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంస్మరణ స్తూపం వద్ద విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీసు లాంఛనాలతో ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున చెక్కులు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ 1959వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో మన దేశ సరిహద్దు అయిన లడాక్ భూభాగంలోకి చైనా దురాక్రమణలకు పాల్పడిన సమయంలో విరోచితంగా పోరాడి అసువులు బాసిన వీర జవాన్లకు నివాళిగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఎస్పీ డాక్టర్ అజితా వెజంట్ల మాట్లాడుతూ దేశం స్వేచ్ఛగా, స్వాతంత్రంగా ఉండడానికి పోలీసుల వీరోచిత పోరాటాలే కారణమన్నారు. దేశ సరిహద్దుల్లో మనందరి భద్రత కోసం పోలీసు జవాన్లు అహర్నిశలు పహారా కాస్తూ తమ జీవితాలను పోలీసులు పణంగా పెడుతున్నట్లు ఎస్పీ చెప్పారు. ఎంటీఓ ఆర్ఐ హరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు తమ కవాతు ద్వారా అమరవీరులకు నివాళులర్పించగా కలెక్టర్, ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులు గౌరవ వందనం చేశారు. కేవీఆర్ పెట్రోల్ బంకు వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య, డీఎస్పీలు గట్టమనేని శ్రీనివాసరావు, శ్రీధర్, వేణుగోపాల్, రామారావు, చంద్రమోహన్, ఏవో చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. 1959లో లద్దాఖ్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా దాడిలో విరోచితంగా పోరాడి 10 మంది పోలీస్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమర్ వీరులు దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ ఈ రోజు నేషనల్ పోలీస్ డేగా కూడా గుర్తించడం జరిగింది. 2024 సెప్టెంబర్ 1 నుండి 2025 అక్టోబర్ 1 వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 191 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. మన నెల్లూరు జిల్లాలో కూడా 8 మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు. దేశం కోసం పోలీసు అధికారులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి. వారు సమాజంలో ధైర్యం, సేవాభావం, నిబంధనకు ప్రతీకం. వారి కుటుంబాలకు మద్దతుగా అండగా నిలబడడం మన అందరి కర్తవ్య భావించాలి. పట్ల మనం చూపగలిగా అత్యంత నివాళి. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులను గుర్తించుకుంటూ మనమందరం నివాళి అర్పించుదాం. జై హింద్. సిబ్బంది ఎవరైతే వారి ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ ఆశ్రయ నివాళి అర్పించడానికి ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాము. అక్టోబర్ 21, 1959లో లడాక్ లోని హాట్ స్ప్రింగ్స్ లో ఎవరైతే మన జవాన్లు ప్రాణాలను కోల్పోయారో వారి కోసం వారికి అందరికీ ఆశ్రయం వాళ్ళు ఇచ్చడానికని ఎవ్రీ అక్టోబర్ 21 మనం ఈ పోలీస్ కమెమరేషన్ డే చేసుకుంటాము. మన దేశం స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండడానికి చాలా మంది పోలీసులు వాళ్ళ ప్రాణాన్ని అర్పిస్తున్నారు. దేశం బార్డర్ లో, దేశం బయట అండ్ దేశం లోపల మనందరం కూడా చాలా మంది పోలీసుల్ని ప్రతిదినం చూస్తున్నాము. వారి ప్రాణాన్ని అర్పిస్తున్నారు. మనం ఒక దేశంగా ముందుకు వెళ్ళడానికి, మనం స్వేచ్ఛగా, స్వతంత్రంగా ముందుగా సేఫ్ గా ఉంటేనే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అది సాధించడానికి పోలీసులు చాలా కృషి చేస్తున్నారు. అండ్ అలానే విధి నిర్వహణలో కొంతమంది వారి ప్రాణాలు పోతున్నాయి. సో వాళ్ళందరికీ ఆశ్రయ నివాళులు ఇచ్చుకుంటూ ఈరోజు మనం ఎప్పటికీ టెర్రరిజం కి, కమ్యూనలిజం కి, ఎక్స్ట్రీమిజం కి వీటన్నిటిని ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.